అట్లు బాగానే ఖరాబ్ అయినట్టు కదా బిడ్డ తమ్ముడు చెప్పారు. ఇక పోయినాయమ్మ, అన్ని ఖరాబ్ అయినాయి. వాన బాగా కొట్టింది, అడుగులు మొత్తం నల్లబడిపోయినాయి. కొత్తగా బిడ్డ గార్డెన్ పిల్లలు పెట్టుకున్నారు మరి. ఏ నల్లమొక్క పొడికి అంతే కదా, ఎప్పుడు మంది ఉన్న చూడడు, ఏ చూడడు, రోడ్ అన్నాడు, పొలం అన్నాడు, కళ్ళం అన్నాడు, ఎప్పుడు ఇదే లొల్లి. నాకు ఈత పోరగాని నచ్చపట్టుకు ఆగిండు, పెద్ద లొల్లి ఆడ. ఊరందరు మామూలే చూసుడు. తమ్ముడు మంచిగా పడికొచ్చు. మరి ఏం చేస్తావు, గసంటోనికి ఇత్తివి అయిపోయాయి. ఇక మెడకి పడ్డ పాము కరవది, కరవక మానేది తప్పదు నాకు. అక్క నీ ఏం ముచ్చట పెడతారు దాకా కూరనుద్దా మీరు వచ్చారు బాగా వచ్చి ఫోన్ సేపు ఆయన దాయ అక్క దా నువ్వు దా అనుద్దా కూరను నాకు తప్పదా నువ్వు మా బాగా అక్క దాయ కట్టెలపై పెట్టిన కట్టెలపై మంటలు ఆలోచన మంచిగా వచ్చింది. ఎవరు పొయ్యి పెట్టాలను కట్టెలపై మంచిగా చిన్నారు మీకన్నా కారం వేయలే గారు ఇంకా ఇది అడుగంటుతుంది. నాకు అప్పటి నుంచి చెప్పవారా, నేను ముచ్చట పెట్టుకుంటా కూర్చుంటే. అవతో ముచ్చట పెట్టుకుంటే అన్నే కారం కారం సరిపోదారా కారం? ఎర్రగా ఉంది మరి. మంచిగా ఉంది, మంచి పని చేసిన. ఏంటిదిరా అనుకునేది? అనుకుంటాడు పాపం. పాపమా? నువ్వు పాపం పాపం అని నెత్తిన కూర్చుండ పెట్టుకున్నావురా. నువ్వు నీకేం తెలుసురా? చూస్తే మూరడే ఉన్నాడు పాపం అనుకుంటాను. 3 కుండలోడు చిన్నోడు కాదు, కిందిది కిందనే ఉంటది, మీది మీదనే ఉంటది, నడివేది మాయం చేస్తాడు రా లంగా. మరి మొన్న ఏ రాత్రి వచ్చిండ్రా నువ్వు పోయినాక? మరి ఓ ఒర్రుడు పాడుగాను కుక్కొరినట్టు ఒర్రుడు. ఏం పెట్టిరు, ఏం చేసిరు, నేను పోయ్యా, నీకు అందుకే వీకినా అనబట్టే. లంగా కాదురా, నువ్వు సంకలు వేసుకొని తిరుగుతాను. ఇక నీతోటి కాదురా, నీతోటి కాదు, నేను పెద్దోనికి చెప్పే అని పని చేపిస్తాగు. పెద్దోడు ఏడ్రా కనబడతలేడు మరి. అరే ఎదురా పాసిపోయింది, పుట్టిపోయింది, కళ్ళు తెచ్చిపోయాలి కానీ మంచి మంచి మందులు ఎందుకు తెస్తారా? ఆ పొట్టోడు పుక్కానికి అత్త పినాయిలు కూడా తాగుతాడు. నీకేం తెలుసురా? ఏ నయ్య నువ్వు మంచోడు కాదురా. నేను నీపు వాళ్ళు తిన్నాడు వాడిని పిడిచిపెట్టి నీపు వాళ్ళు కొడతాను. గట్ల కాదు మన సంగతి నీకు తెలియదు. మరి బియ్యం అడుగు. వాళ్ళ బాడీలు మొత్తం అయిపోయినాక బాగుంటది అలా ఆట. అది బాగా మారింది. ఆర్మీ మంది పట్టుకొచ్చింది బావ కోసం. ఏడు బావాడే? అదేంద్ర అక్కడ ఉన్నాడు. బావగారు నమస్కారం. నమస్కారం నమస్కారం. అంటే ఏమన్నట్టు బా మీ అక్కయ్య పట్టుకే మొదలు ఎత్తున్నా. నేను అంతా మీకు కళ్ళకి కనబడతలేదు. ఏ బా గదేం లేదే, ఎదురుగా ఉంది కాబట్టి చేనాడితే బావ. ఈ అలుంకునుడికి ఏం తక్కువ లేదు కానీ బావ. సరే ఏమన్నా ఉందా లేదా? అట్టిగానేనా? కూసా బా గాడు ఊడే అట్లుంటది మనతో. కూసా బా మంది వచ్చింది అన్న తెచ్చాడు పెద్దన్న. ఆర్మీ మంది తెచ్చాడు పెద్దది. అది వీడికి అత్త వెళ్తుంది, దాన్ని చూసినాక తాగుతా నేను. ఏంటిది మందు? మందు చూడు అన్న. ఏం మంది తెచ్చినవే? మీ వాడు మేము నమ్మా, నిన్ను నమ్మినట్టు. ఏ మా అవును మంచి మంది ఎత్తాడు నాకన్నా. నీది అది అక్క. ఓ అక్క బాటలు పడతారా? అన్న తెచ్చింది ఊరికి పోసినట్టు. ఎందుకు రాగింత అదృప్తా? అయ్యో బావ ఇంటి పోతే పోయిపోతే మన ఇంటికి వచ్చినప్పుడు బాగా మర్యాద చేయద్దా? ముడత మొగం వేసుకొని కడు చూడు, సీసాలు చూడు. అంటే కదా వేసుంటో తెత్తదో ఏం తెత్తాడో అంటే కదా. మొగానికి ఎప్పుడన్నా చూసినావు? తాగముందే ఏమో మందు చూసినాక చెప్తాగు నీ సంగతి. ఇంకేం చూస్తావు మందులో? మంచిదే గాని కొద్దిగా మంచిదా? కొద్దిగా ఏంటి గత మంచి మంది తెచ్చింది కదా అన్న. పోకడ ఎక్కువ అంటారు చూడు. ఈ మూతిప్పి చూత వెళ్తుంది. ఇవాళ రేపు ఉత్త బాటల కూడా ఇసోంటి బాటలలో ఉత్త మంది కూడా ఇలా పోసుకొని వస్తారు. సిలిపే మనకి అంత నమ్మతలేవా? నేను నమ్మతాలేడే రాములా. ఏ మంచిదే గాని పర్లేదు. పర్లేదా అంటే ఉట్టిగానే కూర్చుంటే పెడతారు ఊరబెట్టుడేనా? అవునే బా. పేన సంవత్సరం వచ్చినప్పుడు అద్దెగ్రహం అయింది, ప్లేగ్రామ్ ఏందే. వచ్చినప్పుడు అద్దెగ్రహం అయింది, ప్లేగ్రామ్ ఏందే. ఇక పోపత్తు ఉంటదా పోయి వెనుక ముందు ఏమైనా గిలాసలు ఊరిచ్చుడేనా ఉత్త కూర్చుండే పెట్టానే? అక్క
అక్క ఏందిరా కాదు గిలాసాలు ఉన్న కూరలు పేరు పెడతారా ఏం తేనే పడుతుంది అవుతలే పానం అయ్యో బావా ఎప్పుడు తినచ్చిడో ఏం కథనే కాదు అక్క 3 రోజుల నుంచి ఉపవాసమే ఉంటాను 3 రోజుల నుంచి ఉపవాసమే ఉంటాను గన్ రోజుల నుంచి అన్నం పెట్టకుండా ఉన్నావా అక్క ఇప్పుడు తింటాడు చూడరాదు మీరు అట్లా బాగా దిక్కుపోతే మూతోది బాగా ఉల్లిగడ్డలు వస్తాయి ఇక మొత్తం నేను మా ఇంటికాడ ఉపాసం ఉన్నట్టే చెప్తున్నాయి మీ వాళ్ళకు బా నీ చేసి అమ్మ వస్తుంది పోయి ఇప్పన్నా ఏ పెద్దోడు ఉన్నాడుగా పెద్దోడు ఇప్పుతాడు మా అందరికి పెద్ద నువ్వేనైతే నువ్వు ఇప్పాలి అవునా బావా నేను నడుస్తుంది ఒకటి అడుగుదాం అనుకుంటున్నా నేను అడుగుతావు నాకు కూడా డౌటే ఉంది కానీ అడుగు నాకు అర్థం మూత అబ్బు గ్లాసులు అడిగా బావ అయ్యో నువ్వు అడగద్దు గ్లాసులు పట్టుదా మేము పడతాను మంచిగా ఉందా ముచ్చట గ్లాసులు గడు కూడా ఏమైతుంది ఎన్నడో ఒక్కనాడు ఇటు అటు కావచ్చు అటు ఇటు కావచ్చు అందుకే తీసుకొచ్చిన ఇప్పుడు ఎప్పటి పుణ్యం ఉండదు ఎప్పటి తమాస ఉండదు మూతలేదు బాగా ఖరాబ్ అయిపోయింది అంతేనా ఈ తీదమ్మి నువ్వే బావది పానం అట్టింది తిట్టింది అవుతుందిరా చెప్పండి ఈర్రి ముక్కురు చెప్పనా అవ నాకు ఒకటి తెలియదు అడుగుతా ఈటానా నడవ సీకడి చేసి ఇక అటు చూడు యుద్ధం కూడా ఆ తర్వాత ఆపేస్తారా నువ్వేంట్రా పొద్దున్న లేచిన దగ్గర నుంచి దాని మీద దాడి చేస్తానే ఉన్నావు ఏదో మూల ఫైనల్ గా మీరు వెళ్ళింది అరే బావ నువ్వు వచ్చిన టైట్ అయిపోయింది ఇది రాములను విప్తే నువ్వే ఇప్పే మా అన్న ఆర్మీ మంది తెస్తే పొత్తలేదు అంటవా ఇంకా అట్లా కాదు చూడు అంటే నాకు ఇప్పరాదే ఏందో ఇప్పు బావ ఇప్పు ఇక ఇప్పు చేత పట్టుకున్నాక నేను ఒకసారి ఇప్పుతానా రాములా పరాస్కల్ ఆపుర్రా పోవాలి వడ్లు పడైనాయి అయ్యో బావ ఇప్పుడు రాక వస్తాడు ఎప్పుడు కత్తాడా ఒరే అక్కడ గిలాసల్లా వాళ్ళే పోదాం పడుతుంది కలిపోయే బాగా కలిపోయి బాగా పోతావా మేము పోయమంటావా ఇట్లా అనే వరకు పొద్దు కూర్చింది పట్టే అంటే అడుక్కుంటున్నా ఏంది గిలాస పట్టుకో రెగ్యులర్ ఉంటే పోయారు అది ఇట్లా తీసుకొని దగ్గర నాని ఇచ్చిన తమ్ముడు బావను బెదిరేస్తామి లేదే ఎందుకు ఇట్లా బావ నీ చేతి గింత పోయాకు దుడ్డే నా బయట నా గింత పోతే తాగటానికి అది వాళ్ళ కర్మ మేమేం చేయలేము ఓ సల్లడి అవుతుంది అలా బిల్లు గిట్ల ఎక్కువ వస్తుంది ఏంది మా ఇంట్లో ఫ్రిడ్జ్ స్కూల్ అయితే లేదే ఫ్రిడ్జ్ లో బీరు ఉంటే అయిపోతాం మనకి తమ్ముడు మందాడు అంటే మీ తమ్మునికి సల్లడిది మనకు గరవ ఏంట్రా తాగుతాంటే నువ్వే తాగు బావా బావా వీటికన్నా ముందు గిలాస కాబట్టి ఎర్ర ఉంది అట్లా అనబట్టి గంట ఊరిచ్చి తమ్ముడు తీసుకోరా ఉన్న ఊసిపోయినాయి ఇగో ఓయ్ ఊరిచ్చి ఉన్న ఊసిపోయినాయి ఓకే ముచ్చట అది కానీ తిందామా కూర వేసుకొని తిందామంటే తినద్దా మరి తినద్దంటే పోతాం ఏమనలేను అక్క పెద్దోనివి కూర ఎత్తుదా జ్వరం మెత్తడి నాకు పనులు లేవా బాగా పూలు పోకే అన్నం వేరా అయ్యో గదొకటి ఎత్తేంది తొంటి లాలిపప్పే పప్పు బావ బుల్లెట్ కూడా ఉంది కళ్ళని దాని మీద ఉన్నట్టు అక్కకి బావకి బుల్లెట్ అయ్యవా గిదే బుల్లెట్ ఏదో ఒకటి పట్టరా మీ తమ్మునికి మీ పెద్ద తమ్మునికి ఇది మంచిగా బాగా ఇష్టం ఆయన నాకు చాలు నాకు నీ ఇంటికి వచ్చినప్పుడు అండి పెట్టు వాళ్ళ పెద్ద సీప్ అయితానం కాదు మూసుకో తిను ఇజ్జ బాగా తెచ్చుకుంటున్నానే అట్లా ఎందుకంటే ఊరికంటావా ఇట్లేదు కానీ రా పోవాలి ఏంది ఇవాళ పోతారా మన వడ్లు లేవారా పొద్దుగాల దూత్రి కదా బాగోతం పెట్టుకుందాం తినమంటావా ఏదో శాస్త్రం ఉంది ముంగట మిరాల ముసుగులు పెట్టి మూతి విన ఒడిచినట్టు పోవాలి గిలాసుల కళ్ళే పోయే పైరి ఇక్కడ కూరలే వేయకపోతే పోదాం అని పడుతుంది అసలు దాన్ని ఎందుకు రమ్మన్నావు మరి తిన్న వండు నేను పోతా బావా లొల్లికోకని చూసుకో అదేంటికల్ చిక్కిరి బొక్కరేని ఇక తినవన్నట్ట పొమ్మన్నట్ట నీ ఎతకరం కాబట్టి ఏందో మీద నాకు ఇంటికెళ్ళి దిక్కులేవా అని ఎత్తి పొడవ పడుతుంది అట్లాంటిలేం బావా ఫస్ట్ చూసుకో ఇంటికి అన్న అలా పడతాయి అక్క కత్తి మొండున్నావే అయినా కత్తి మొండుందా లొల్లి పెట్టుకుని వచ్చినావా ఇక్కడ తినిపి తాగిపోతాడు మరి అది మాట్లాడవు నాకు ఇంటికెళ్ళి ఎత్తి పడుతుండు అంటే ఏమైతుంది బాబా మరదలేనే అంటే మరి ఈడెందుకు అంటలేడు ఈ చిన్నోడా ఊకుంటాడు పెద్దోడు అంటాడా అర్థం కాలేదా నీకు మందు ఓపించినావు ఇది మాటలైనా తందుకేనా మందు తెప్పించింది ఏమన్నా బావ ఇప్పుడు బాగా మాట్లాడుతున్నావు మొద్దు పడతావు బాగా మాట్లాడుతున్నావు అదే పాడగా ముద్దు పాడగా ఏం మాట్లాడుతుంది ఏంటిది మంచిగా ఉందా అందుకే రమ్మన్నావా మంచిగా ఉందా అంటే నేను రానన్నా అక్క అదే
బావా ఎందుకు ఎగురుతా పడుతున్నావు ఆగు అరే అన్న కూర్చోండి అరే మీ ఇద్దరు లంగలేరా అరే నువ్వు ఆగే మీ ఇద్దరు లంగలే ఇవ్వండి ముద్దు పడుకో అన్నాడు గట్లా అంటావా ఇవ్వని తింటున్నా ఆవిడకి వచ్చి ఓ నువ్వు తింటే ఏయ్ బాగా అంటాడు మీ అన్నగాడు. తెలియదు అని ఆ కూర్చోయే మీ అన్నగాడు బాగా అంటాడు. నాకు ఇప్పుడే కావాలి గట్లా అంటావా 20 లక్షలు ఒప్పుకోరు, 4 లక్షలు వచ్చారు, 16 లక్షలు లేపరు. 16 లక్షల నీ కూర అద్దు నాకు కల్లదు. 16 లక్షలు లేపరు. ఏ బా ఏయ్ అందరు మన కాలు ముక్త పంచ ఎందుకేమన్నా అంత ఒకటి దగ్గర జరు జరిగే మొద్దు పాడుకో కాకపోతే లంగా పాడుకో ఏముందా బా ఏం తావు ఏంది గట్ల గట్లరా ఏ తాగే బా తావు ఎందుకే గంత కోపంగా తావు ఇవన్నీ తిన్నాక పైసలు గిట్ట పోయకపోతే నేను అసలే పోనీ. ఏ బా అంత మనం ఒకటి నీ దగ్గర అడ్లు ఎడ్లు బుక్కినా సరే నాకు పైసలు కట్నం పోసినాకనే పోతా. బా ఒక పెగ్గేనేదా ఒక పెగ్గే మరి అంటే పెగ్గేసినాక మళ్ళా ఏమన్నా చేస్తారా? తావు తాగు బా తావు ఏమంటే బావా నువ్వు బంగారు బావా ముద్దుల ఆడి ఎక్స్ప్రెషన్ చూసి మోసపోకండి. ఆడి ఫుల్ గా ప్రిపేర్ అయ్యాకే యాక్టింగ్ లోకి దిగుతాడు. ఏమో నీ బుదరకిచ్చిన అర్థం అవుతలేదు. తాగే బా భుజాలు మునుకుడు ఇప్పుడే మర్రపడ్డాడు, ఇప్పుడే దండం అంటుండు. ఇక దండమే పానకండం. బావా నీ చేత మా అక్కను ఉల్లిగడ్డలు కోసుకురా మనం చెప్తున్నది ఇల్లు వందే నీదేనే నీ ఇల్లు నా ఇల్లుట సరే బామ్మది. ఇక ఆడ లేవాటో కట్టావులే గా ఉల్లిగడ్డలు లేపా కోసుకరాపా. బాగా అంటే కొంచెం అతను పట్టే సరిపోతలేదా అతను కూడా పడాలని ఉందా ఇక్కడ కూడా ఇజ్జత్ తీసుకుంటావా ఏమంటాను నీ మళ్ళీ వేసినాక చెప్పు నీ సంగతి. కమ్మ ఉంటది ఉల్లిగడ్డ తినలా నీకు తెలియదు అవునా బామ్మది ఉల్లిగడ్డ వచ్చిన కదా అవును ఉల్లిగడ్డ వచ్చిన కదా అవును. ఇప్పుడు ఇది అయినాక మళ్ళీ ఉల్లిగడ్డ వస్తుంది ఇది అయినాక మళ్ళీ ఉల్లిగడ్డ వస్తుంది. ఓసారో ఈడు లొల్లి పెడతాడు మూతికాడ గిలాస పెట్టంగానే ఓసారి నువ్వు లొల్లి పెడతావు మూతికాడ గిలాస పెట్టంగానే మళ్ళీసారి మూతికాడ గిలాస పెట్టంగానే ఉల్లిగడ్డ తెస్తారు బావా అంటారు. మరి ఊరిచ్చుడే ఉంది కానీ ఉన్న గిలాస తాగనిస్తారా లేదా మరి? నువ్వు ఈ దావులు అలిపప్పు పట్టది ఏమైంది? ఏమంటావు ఉల్లిగడ్డ పోసుకురమ్మన్నాడు కదా ఏం బెదిరిస్తావు నువ్వు ఆడ బీట్ల బెదిరిస్తావు పొలం కాడ బెదిరిస్తావు పొలం కాడ కొట్టిన వాడు అది చేసిన వాడు ఇది చేసిన వాడు చేతి బాగా ఎత్తండి. లేకపోతే ఏంది నువ్వు అది కాదక్క మర్యాద అయితే మర్యాద ఓటుకున్నాడు అన్న చెప్పే నువ్వు చెప్పు కూర్చో అందుకేనా రమ్మది? అందుకని అంటే ఎందుకు తెచ్చిర్రా ఈ సీసాలు ఎందుకు తెచ్చిర్రా మీరు? అరే బాగా వచ్చింది అవుతాను ఈ బద్మాష్ కూడా ఒకడు మంచినీళ్ళలో పోసుంటారా మీకు? అయ్యో పోయపోతే ఏందక్క మా ఇంటి కదా మంచిగా వస్తుందా బాగా తాగుతాడు పోయి బేగం అంటాడు బయట ఆ వాడేం పెట్టిండు వీడేం పెట్టిండు ఆడు బొర్రోడు అంటాడు ఇటు పొట్టాడు అంటే చిన్నోడు అనుకుంటున్నారు ఈ ముడగొడుకు ఇలా ఏడు ముడగొడుకు చూడ ఏ మెరగని వెళ్ళిపోయి గురుగులు ఎత్తగారు పెట్ట లెక్క చూస్తుడు చూడు చూసే జనాలు ఏమనుకుంటారా ఇంటికి తొలగచ్చిర్రు తిడుతురు అనుకుంటారు. మొహం పగిలిపోద్ది. ఎందుకు తెచ్చిర్రా ఈ సీసాలని? ఓ పెద్దడా ఫైనల్ గా మీరు ఈ మిల్పీ తెచ్చినా నేను అక్కడికి తెచ్చినా తెత్తి కదా అంటే మన పాటలు లేనందుకు ఇదంతా కూలి ఇస్తురా తెలియదా నీకు? తెలియదా? అందుకే నేను రానన్నా అట్లయినా రా ఇక బండి పట్టుకొని రా బండి మీద పోదాం రా ఈడ నన్ను గిట్ల చేస్తాను ఇదంతా ఏంది రోజు ఏం చేసిర్రు అన్నారు ఏదో అన్నారు బాగా కాబట్టి అన్నారు అంటే మూసుకొని తింటే ఏమైంది ఇది? వాడిని ఎందుకు అడిగినాడు వీళ్ళు ఎందుకు అడిగినాడు అది బాగా మిసాలు దూకుతున్నావు. ఓ బగ్గ పోసి పెట్టినట్టు మనం ఏం చూస్తే కనబడుతుందా కళ్ళకి దొబ్బినాయా? మన 16 లక్షలు లేపో సీరియస్ అయితే ఎలా గురు 16 లక్షలు లేపో ఎడికెళ్ళి లేపో 16 లక్షలు లేపో పొద్దుగా పోతావు పొద్దు కొడతావు వరకు పోతావు మరి 16 లక్షలు పొద్దు కొడతావు వరకు పోతావు 16 లక్షలు అనే విధరా పొద్దు కొడతావు పైసలు ఏమైనా పోతాడా మాట్లాడ నీకు పైసలు ఏమన్నా బామ్మడులు అవు మళ్ళా పోతానంటే మామని పైసలు ఏమన్నా బామ్మడులు ఏమన్నా పైసలు కావాలి బామ్మది కావాలి. మరి నేను మా మాట బాబా ఈ పెగ్గు తాగు ఎల్లుండి పోతున్నా నీకు 16 లక్షలు మా ఇస్తావు ఓకేనా అన్న 16 లక్షలు ఇద్దాం మనం ఏం బాధలేదు ఊక మాట్లాడే కొట్టకు ఏ పెగ్గు తాగు తాగు మంచిగా ఉన్నావు నిన్నది కంటమే కొత్తగా పోసుడే ఇచ్చుడే పో 10 ವರ್ಷ తప్ప నీకు పెద్దోడా తీసుకో ఇగో బాగా చేయాలి చిన్నాది వద్దాగు మెల్లగా బాగా అక్క కుక్కుందా ఇంటి ముంగట ఉందిరా ఇటు అది మన చుట్టే తిరుగుతాయి. ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చావటాన్ని దాన్ని ఇటు తీసుకొచ్చి కుక్కని చేసిరుగా ఇది కుక్కని అన్నట్టు అన్న అంటే నువ్వు కుక్క నాకు అర్థమైపోయింది అన్నట్టు మాకిట్లా కుక్కలేదా గుడ్డి మొక్కపోడా కళ్ళంతా దిగిపోయేటట్టు మా ఇంటికి కుక్క ఉంటుంది కుక్క అంటే అంది ఇంత వేయాలి దాని కూడా రోజు తెస్తాం జాగ్రత్త బాబా బావా నేను లాలిపాపు తీసుకుంటున్నా బా ఏమన్నా నిందా మాట కూర మంచిగా అనిపెడతాను నీకు ఇంతకమ్మ
అంటే ఇప్పుడు తిను అంటవా ఊరించుకుంటూ ఈయన ఉండు అంటవా? అంటే ఇప్పుడు తిను అంటవా ఊరించుకుంటూ ఈయన ఉండు అంటవా? ఎందుకే నేను మనకు అమ్మ అనేది చెప్తున్నా. బా ఒక పెగ్గు తాగే. మధురం తమ్ముడు తీసుకో. నేను తీసుకున్నా. కానీ తీసుకో, నువ్వు తీసుకోండి, నేను తీసుకోను. నేను తీసుకున్నా. తాగు బామ్మర్రి, 10 లక్షలు ఎట్లయినా పోతారుగా, తాగు. నేను గ్లాసులు పోసుకుంటా. గిలాసులు పోసుకుంటా. నువ్వు తీసుకోండి, నేను తీసుకొని ఈయన పొదుగు పెడతారా వడ్లు పోనీయా? ఒక బుక్ అన్న తాగలేదు కాదే, ఒక బుక్ అన్న తాగలేదు కాదే. నువ్వు పంచాయతీ పెట్టుకునే వరకు తెల్లారా బట్టే తాగు తినుడు ఎప్పుడైతుంది ఇక పోదాం తేలో మత్తుగా. అట్లా రాగానేమో నేను రాను సంకల్పం గుద్దుకున్నావు. ఇవన్నిటిని చూడగానే పానం అలవాటదా? అరే ఒక్క పెగ్గన్న తాగలేదు కాదు, కవర్లు కట్టలేదు కదా. బాగా పెద్దోడు బావా 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 తప్పైంది, బాగా తప్పైంది అనుకో. కూసో తమ్ముడు పెద్దోడు బావా కూసో బాగా కూసో కూడా చిన్న పోవడం నాక మొన్న వచ్చినాడు. నేను లేనా ఇంకో నాకు ఎక్కువ అవుతాకో 20 అవుతాకో ఏముంది పైసలు లెక్కనా? సార్ ఈ పెగ్గు అయినాక మీ సంగతి చెప్పు. ఈ పెగ్గు అయినాక మీ సంగతి చెప్పు. అడు సమరంగా కొట్టినట్టు నిజంగా. ఏ సమరం ఏమా అంతే కదా మరి, నాకు కూడా కొద్దిగా గట్టిన అనిపిస్తుంది. ఏమైనా తాగు అయితే కానీ నువ్వు పోయినాకనైతే నన్ను మర్చిపో. బాటలు అది కానీ 5 తులాల బంగారం మాకు. ఎందుకే 10 లక్షలు మళ్ళీ 5 తులాలు ఎందుకే? పైసలే వద్దు. గుద్దుకొత్తులు బంగారం గుద్దుకొత్తులు రేపు ఓడేనా? ఎల్లుండి ఓడేనా? కానీ మరి చీకటి అవుతుంది, మళ్ళా మీ అక్క మొదలే తిడుతుంది. పెగ్గు పోతలేమే బాగా బాటలు కొడతలేదు. కుక్క బాగా మరిగింది కుయ్యట్లేదు ఇప్పుడు. అరే మన కుక్కనా? అది మన కుక్క కాదురా, మంది కుక్క అయితే మురుగా పోనా మనది కాదురా అది. ఈ పెద్దోనికి అయితే ఇంత తెలియలేదు. నేను చెప్తానని కనంటూరా నన్ను అంటూర్రా మీరు, మీరు ఏంది బా సంకలు పెట్టి వచ్చితే కీసుమంటాడు. ఎందుకు ఎదుర్కొంటారా గింతగానో? లేడు బంగారం పంపుకొని అంటాడు. నువ్వు మొన్న పంపిన కొలిసేది అడుగురా. నేను మొన్న కొలిసి పెట్టి ఏం చేసినవి? ఒక్క పెగ్గు 3 అయినాయిరా. ముచ్చట్లు ఎక్కువైతాయి. ఇంకొక పెగ్గు అయినా నడవరాదు. ఏమందో బండి అడకొచ్చిండ్రా, ఏమైనా రోడ్ పండిన వడగొట్టేస్తారా? ఇంతగానో ఎందుకు తిండి మీరు? రాకరాకత్తాడు కానీ వేసింది వేసినట్టు మాయమైతుంది, పోసింది పోసినట్టు మాయమైతుంది. ఏదైనా వడగొట్టేమని ఎదురుకెట్టారా నాకు? వడగొట్టాడు బాగా మంచిగా పోతుంది. తొందరగా గాడి, లేకపోతే నేనే కొడతా వాళ్ళకంటే ముందు. మెల్లవా బా మెల్లవా అస్సలు పెట్టినవరా? అక్కడ చూదా మంచిగా ఇద్దరికి బరాబర్ ఉన్నాయి.